అనగనగా రామాపురం అనే ఊరిలో సోము, రాము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. సోము తను సొంతంగా ఒక వ్యాపారం పెట్టి చాలా డబ్బులు సంపాదించాడు. దాంతో అతనికి అహంకారం వచ్చింది. డబ్బుతో ఏదైనా చేయగలం, ఏదైనా కొనగలం, నాకు చాలా డబ్బు ఉంది అని అహంకారపడేవాడు. ఒకరోజు రాముకు కొంత డబ్బు అవసరం వచ్చి సోము దగ్గరకు వెళ్ళి అడిగితే, నీలాంటి బీదవారికి నేను సహాయం చేయను అని చాలా రకాలుగా అవమానించి పంపాడు. అవమాన బాధతో రాము ఇంటికి వెళ్తూ ఎవరి కర్మకు వారే బాధ్యులు అని అనుకొని తను కూడా పట్నం వెళ్ళి చాలా కష్టపడి కొంత డబ్బు సంపాదించాడు. తను సంపాదించిన డబ్బుతో తన ఊరిలో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని జీవించసాగాడు. సోము ఇంట్లో ఒకరోజు దొంగలు పడ్డారు. ఆ దొంగలు తన ఇంట్లో ఉన్న ధనాన్ని, విలువైన వస్తువులన్నింటినీ, బంగారాన్ని దోచుకున్నారు. దాంతో సోము రాము దగ్గరకు వెళ్ళి, నువ్వే నా ధనమంతా దోచుకున్నావు, ఆ రోజు నువ్వు అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదని ఇలా చేశావు అని అపనిందల పాలు చేశాడు. అతనిని మహారాజు దగ్గరకు తీసుకెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అది విన్న మహారాజు, రాజ్యమంతా సోము డబ్బు మీద చేతబడి చేయడం జరుగుతుంది. అది దొంగలించిన వారు తిరిగి రాజ్యసభ ముందు ఉంచకపోతే ఒక రోజులో వారు దారుణంగా చనిపోతారు అని దండోర వేయించాడు. అది విన్న దొంగలు భయపడి ఆ ధనాన్ని తీసుకొని రాజ్యసభ ముందుకు రాగానే దాగి ఉన్న భటులు వారిని పట్టుకున్నారు. సోము ధనాన్ని సోముకు అప్పచెప్పారు. కానీ సోము రాముకు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్ళాడు. అది చూసిన మహారాజు సోము అహంకారాన్ని తగ్గించాలనుకున్నాడు. సోము మాత్రం ఎవరి కర్మకు వారే బాధ్యులు అనుకుని వెళ్ళిపోయాడు. సోముకు తన కొడుకు అంటే చాలా ఇష్టం. అది తెలుసుకున్న మహారాజు సోము కొడుకుని సోముకు తెలియకుండా తీసుకురమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు అతన్ని తీసుకొచ్చి రాజమహల్లో క్షేమంగా ఉంచారు. తన కొడుకు కనబడకపోయేసరికి ఊరంతా వెతుకుతున్నాడు సోము. కనబడ్డ ప్రతి ఒక్కరిని ఏడుస్తూ అడిగాడు, తన కొడుకుని చూశారా అని. కానీ ఎవరిని అడిగినా నీ కొడుకు కనిపించడం లేదా, అయినా నీకేంటి, చాలా డబ్బు ఉంది, నీ డబ్బుని వెతకమను అని ఎగతాళి చేశారు. చివరికి మహారాజు దగ్గరికి వెళ్ళిన మహారాజు కూడా ఎగతాళి చేశాడు. నన్ను ఎందుకు ఇలా అందరూ అవమానపరుస్తున్నారు అని సోము అడిగాడు ఏడుస్తూ. మహారాజు, నువ్వు రాముని అవమానపరచలేదా, ఎగతాళి చేయలేదా అని ప్రశ్నించాడు. అప్పటికే తన అహంకారాన్ని కోల్పోయిన సోము ఏడవసాగాడు. అది గమనించిన మహారాజు తన కొడుకుని తనకు అప్పచెప్పి రాముకు క్షమాపణ చెప్పమని పంపించేశాడు. సోము రాము దగ్గరకు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పాడు. కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు. రాము క్షమించేశాడు. దాంతో సోము డబ్బు, అహంకారం పూర్తిగా తొలగిపోయి అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించసాగాడు.